the newspaper agency. Okay, first you can check what is input, what is output. What is input means input consists of three integers, W, X and Y. W is the number of copies sold. అంటే W అన్న వేరియబుల్ తీసుకున్నాడు, అందులో నెంబర్ ఆఫ్ కాపీస్ టు బి సోల్డ్ అన్నాడు. X ఈజ్ ది కాస్ట్ పర్ కాపీ అండ్ Y ఈజ్ ది కాస్ట్ ది ఏజెన్సీ స్పెండ్స్ పర్ కాపీ. అంటే ఇక్కడ త్రీ వాల్యూస్ తీసుకోమన్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్? నెంబర్ ఆఫ్ కాపీస్. వాడు ఎగ్జాంపుల్ ఎన్ని కాపీస్ ఇచ్చున్నాడు అంటే 1000 ఇచ్చున్నాడు, అంటే 1000 కాపీస్ అన్నది W అండి. ది నెంబర్ ఆఫ్ నెక్స్ట్ X ఈజ్ ది కాస్ట్ పర్ కాపీ, అంటే X అన్నది ఎంత కాస్ట్ పడింది అన్నది మనకి X అండి. Y ఈజ్ ది కాస్ట్ ది ఏజెన్సీ స్పెండ్స్ పర్ కాపీ. సారీ, ఇక్కడ ఇన్పుట్ ఓకే. ఇక్కడ 2 ఈజ్ ద కాస్ట్ పర్ కాపీ, అంటే వాడు సేల్ చేసింది అండి. 1 ఈజ్ ఏజెన్సీ క్రియేట్ చేయడానికైనా కాస్ట్ అయింది. అంటే ఇక్కడ వాడికి ఫస్ట్ ఏం తీసుకున్నాడు? W ఈజ్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ అన్నాడు. సెకండ్ వన్ X ఈజ్ ద సేల్ ప్రైస్ పర్ కాపీ, సేల్ ప్రైస్ 2 రూపీస్. వాడు క్రియేట్ చేయడానికి ఆ కాపీస్ తయారు చేయడానికి అయిన కాస్ట్ ఏంటంటే 1 రూపీ అండి. దాన్ని బట్టి వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుందో చెప్పమన్నాడు. Okay, if you want to write this program in Java, you should import one line. First package, import java.util.star. Without this package, we cannot take any input. That's why input తీసుకోవాలి, కంపల్సరీ line write చేసి ఉంచండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్పుట్? ఇన్ ఇన్పుట్ ఫార్మేట్ వాడు ఎన్ని వాల్యూస్ ఇచ్చున్నాడు? 3 వాల్యూస్ ఇచ్చున్నాడు అండి. 1000, 1, 2. ఫస్ట్ వన్ ఈస్ W కాపీస్, సెకండ్ వన్ ఈజ్ X ప్రైస్, సేల్ ప్రైస్, Y is for agency price. Then you can create the class scanner is equals to new scanner of system.in. Then int W equals to sc dot next int of int X equals to sc dot next int of next int Y equals to sc dot next int of. Okay, after completion of input you can decide, you can find the profit or profit ఎంత వచ్చిందన్న చెప్పమన్నాడు. How to decide the profit? నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంటూ సేల్స్ ప్రైస్. అంటే మనం ఆ కాపీస్ని ఎంతకు సేల్ చేసామో కౌంట్ చేసి ఎంత క్రియేట్ చేయడానికి ఎంత, అంటే ఏజెన్సీకి ఎంత కాస్ట్ పడిందో తీసేస్తే సరిపోతాయి. X అన్నది సేల్ ప్రైస్ అన్నాడు, Y అన్నది క్రియేట్ చేయడానికి అయిన ప్రైస్, అంటే ఏజెన్సీకి పడిన ప్రైస్ అని చెప్పాడు. దట్స్ వై ఇంట్ R ఈక్వల్స్ టు W ఇంటూ X. దిస్ ఈస్ అవర్ ఇన్కమ్ మనీ, అంటే మనకు వచ్చిన మనీ. దెన్ W ఇంటూ Y. దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println R port java.util.star. ఓకే, రాంగ్ వచ్చింది. రాంగ్ ఆన్సర్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మ్యాచ్ అవ్వకపోతే. ఇక్కడ చూడండి, మనకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 1000 వచ్చింది. వాడికి అవుట్పుట్ ఎంత వచ్చిందంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని మనం మ్యాచ్ చేయాలి, 900 వచ్చింది. యాక్చువల్గా యాజ్ ఏ రూల్ మీరు 1000 రూపీస్ ఇచ్చినప్పుడు, 1000 కాపీస్ సేల్ చేసినప్పుడు 2 రూపీస్కి మనకి 2000 ఇన్కమ్ వచ్చినట్టే. నెక్స్ట్ 1 రూపీ క్రియేట్ చేయబడిందంటే 1000 రూపీస్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ అయినట్టు. అంటే 2000 నుంచి 1000 తీస్తే ఎగ్జాక్ట్గా 1000 రూపీసే రావాలి ప్రాఫిట్. బట్ వాడికి ఎంత వచ్చిందంటే 900 వచ్చిందండి. ఇన్ కేస్ అక్కడ ప్రాబ్లం ఏంటన్నది మనకి ఇక్కడ వాడు ఏం చెప్పలేదు, జస్ట్ ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసింది అయితే ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ అండి. బట్ ప్రాబ్లం వచ్చిందంటే దెన్ యూ గో విత్ డిస్క్రిప్షన్ పార్ట్. ఈ డిస్క్రిప్షన్ పార్ట్లో ఏం రాశాడు చూడండి. ఈ సండే ఏ న్యూస్ పేపర్ ఏజెన్సీ సెల్స్ W కాపీస్ ఆఫ్ ఏ స్పెషల్ ఎడిషన్ న్యూస్ పేపర్ ఫర్ X పర్ కాపీ. అంటే వాడు ఒక X పర్ కాపీకి ఒక ఎడిషన్ని సేల్ చేస్తున్నాడు. ది కాస్ట్ ఆఫ్ ది ఏజెన్సీ ఫర్ ఈచ్ న్యూస్ పేపర్ ఈస్ Y అన్నాడు. అది ఎంత క్రియేట్ చేస్తున్నాడు అంటే Y రూపీస్కి వాడు క్రియేట్ చేసి X రూపీస్కి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంటూ X అది సేల్ చేసిన ప్రైస్ అండి, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇంటూ Y అది క్రియేట్ చేసిన ప్రైస్ అండి. సేల్ ప్రైస్లోంచి క్రియేషన్ ప్రైస్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చినట్టే. బట్ ది ఏజెన్సీ పేస్ ఏ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్, డెలివరీ అండ్ సో ఆన్ ఆఫ్ 100 రూపీస్ పర్ సండే. అంటే వాడికి ఏంటంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే స్టోరేజ్కి డెలివరీ ఎక్స్పెన్సెస్ పర్పస్ ఒక 100 రూపీస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. అది ఎక్స్పెన్సెస్ అయినప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్లోంచి 100 రూపీస్ రిమూవ్ చేసేయాలండి. దట్స్ వై ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యూ షుడ్ సబ్ట్రాక్ట్ ద 100. ఓకే, దెన్ ఇట్ ఈస్ మ్యాచ్డ్. ఇన్ కేస్ డౌట్ వస్తే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూడొచ్చు. 500 రూపీస్, 500 కాపీస్, 5 రూపీస్ సేల్, 5 రూపీస్ ప్రైస్ అన్నాడంటే 500 ఇంటూ 5 2500 అండి. 500 ఇంటూ 5 2500, ఎగ్జాక్ట్గా 0 రూపీస్ ప్రాఫిట్ అండి. అసలు రూపాయి కూడా ప్రాఫిట్ రాలేదు. బట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే 100 రూపీస్ వాడికి అడిషనల్ ఎక్స్పెన్సెస్ అయ్యి ఉన్నాయి. దట్స్ వాడికి ఏమైందండి -100 అవుట్పుట్ వచ్చింది.